హే గాయ్స్ ఆఫ్టర్నూన్ ఒక చిన్ని న్యాప్ వేసి వచ్చేలోగా ఈ పెద్ద సంచి అయితే కనిపించింది. అప్పుడే అనుకున్నాను అమ్మమ్మ వాళ్ళు వచ్చి ఉంటారు అనేసి. బట్ కాదండి, వాళ్ళైతే బస్‌లో అమ్మ కోసం ఇలా వారానికి సరిపడా కూరగాయలన్నీ పంపించారు. చూసారు కదా! సొరకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, పుల్లగూరకి కావాల్సిన కూరగాయలు, ఇలా వారానికి సరిపడా కూరగాయలన్నీ పంపించేశారు. ఎంతైనా అమ్మ వాళ్ళకి వాళ్ళ కూతుర్ల పైన ప్రేమే ఉంటది కదా! అమ్మమ్మ వాళ్ళు మా అమ్మకి ఎలా అయితే అన్నీ ఇలా కట్టి పంపిస్తారో, మా అమ్మ కూడా జస్ట్ వన్ డే నేను వేరే ఊరికెళ్ళినా, అత్తగారింటికెళ్ళినా అన్ని కూరగాయలు, ఫ్రూట్స్, స్వీట్స్, స్నాక్స్ ఇలా పంపించేస్తూ ఉంటారు. అసలు ఈ ప్రేమ ఇలా జనరేషన్ కొద్దీ పాస్ అవుతూ ఉంటదనుకుంటా కదా! అమ్మమ్మలు, అమ్మలు, కూతుర్లు ఇలా. ఇలా అమ్మమ్మ వాళ్ళు వారానికి సరిపడా కూరగాయలే కాదండి. మా డ్యాడీ పెరుగులోకి ఊరగాయ నంచుకొని తింటారనమాట. సో, మా డ్యాడీ కోసం ఇలా నిమ్మకాయ ఊరగాయ పెట్టి పంపించారు. అసలు అన్ని ఊరగాయలు కూడా మా అమ్మమ్మ వాళ్ళే పెట్టి పంపిస్తారనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో చూసారా? నా బేబీ నాకు కూడా ఇలానే ఫ్యూచర్‌లో పెట్టి పంపిస్తావు కదమ్మా అంటుంది. మా అమ్మ, నేను అయితే ఇలా పచ్చళ్ళనేవి చాలా ఎక్కువ తింటామండి. అసలు పంపియద్దమ్మమ్మ, నువ్వు పచ్చళ్ళు పంపిస్తే మేము దాంతోనే తింటాము అన్నా కూడా ప్రేమతో ఇలా గోంగూర పచ్చడి, ఇంకా ఇది చూసారా? మా డ్యాడీకేమో ఇలా ఆకు ఆల్రెడీ ఉడకబెట్టి పంపించేసారనమాట. ఈరోజు నైట్‌కి ఇదే సరిపోద్ది. నాకు అమ్మమ్మ చేసే అలసంద గుగ్గిళ్ళన్నా, అలసంద కూర అన్నా చాలా ఇష్టమనమాట. సో, ఈవినింగ్ స్నాక్స్ కూడా కవర్ చేసేసారు అమ్మమ్మ. ఇలా గుగ్గిళ్ళు ఉడకపెట్టి, తాలింపు వేసి పంపించేశారు. ఇంకా నైట్‌కి మేము ఆకుకూర ఒక్కటే మాకిష్టం లేదు. మా డ్యాడీకి ఒక్కటే ఇష్టం. సో, సొరకాయ పచ్చడి కూడా పంపించేశారు. అసలు ఈ రోజుకి, రేపటికి, ఎల్లుండికి గూడా సరిపోతుందనమాట మాకు ఈ పచ్చళ్ళతోనే. ఇంకా ఎక్స్‌ట్రా కూరగాయలు గూడా పంపించేశారు. చూసారా అసలు ఒక్కసారి అలా బస్‌లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ కైండ్స్ పంపించారు. మీ అమ్మ వాళ్ళు కూడా ఇంతేనా?